ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మనం గెస్ట్ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మరి గతంలో నుంచి సర్వీస్ చేస్తున్నటువంటి కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనతో ఉన్నారు. మరి మల్లేపల్లికి సంబంధించినటువంటి వార్డు మెంబర్గా వాళ్ళ మమ్మీ కాంటాక్ట్ చేసి 5 ఏళ్ళు పాలన ప్రజలకు సేవలు అందించినప్పటికి కూడా మరి ఈరోజు క్యాడర్లో ఒక తర్జన భర్జనగా ఏర్పడినటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. మరి వచ్చే స్థానిక ఎలక్షన్స్లో మరి ఎవరికి ఈ సీట్ కైవసం చేసుకోబోతున్నారనే అంశం పైన మనం ఈరోజు పల్లెరావుతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. రవి గారు నమస్తే. నమస్కారం. ఎట్లా ఉంది ఇప్పుడు పాలిటిక్స్ మీరు చూస్తూ ఉన్నారు? ఎందుకంటే నిన్న మొన్న దాకా ఫైట్ చేశారు, ఎంపీ ఎలక్షన్ దాకా అపోజిషన్లో అక్కడ చేసిన తర్వాత ఇప్పుడు అంతా ఒకే స్టేజ్ మీదకి వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు పార్టీ? మీరు ఎందుకంటే సీనియర్గా జెండా కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు వాళ్ళు మీ పార్టీలో జాయిన్ అయితే? అంటే ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల ఏం ఉపయోగం లేదన్న. అంటే అంతకుముందు వస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుండే, ఇప్పుడు వచ్చి చూడటానికి ఏం ఉపయోగం లేదు. అంత అయిపోయినాక వచ్చి చేసేది ఏముంటుంది అన్న? ఏముండదు. వాళ్ళు వచ్చి చూడటానికి ఏం లాభం లేదు. అయితే మేము ముందు నుంచి కష్టపడుతున్నాం కాబట్టి మాకే ఉంటుంది ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే పార్టీకి కావాల్సినటువంటి క్యాడర్, పార్టీకి కావాల్సినటువంటి బలోపేతానికి ఓటర్స్ ఖచ్చితంగా ఎవరైనా పార్టీలో సర్వీస్ చేయడానికి ఎవరైనా వస్తుంటారు. అవునన్నా. అటువంటి వ్యక్తులు వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు? ఎలాంటి అభ్యంతరం లేదన్న. వాళ్ళు వస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చిరని మనం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మనకు ఉండే క్యాడర్ మనకు ఉంటుంది. ఎలాగైనా వాళ్ళు వచ్చినంత మాత్రంలో క్యాడర్ అనేది దెబ్బతిన్నది. 100% చేసేవాళ్ళు చేస్తారు, 100% క్యాడర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు కాంటెస్టెడ్గా ఖర్చు వేశారు, సర్పంచ్ సరిపోయిన మీకు సపోర్టింగ్ ఏముంటుంది? వాళ్ళు కూడా సర్పంచ్ ఖర్చుకు సీట్ మీద వాళ్ళు కూడా వేశారు. అంటే మీ బలం ఎట్లా నిరూపించుకుంటారు? అంటే మా బలం అనేది ఇప్పుడు జనాలు నిర్ణయిస్తారన్న ఏందనేది. ఇప్పుడు జనాలకు తెలుసు, ఆల్రెడీ ఆయన చేసిండు, అంతకుముందు సర్పంచ్ చేసిండు కాబట్టి ఆయన గురించి జనాలకు మొత్తం తెలుసు. ఆయన ఏంది, ఆయన క్యాండిడేట్ అంటే ఏంది, ఆయన ఏం చేశాడు, ఏం చేసిండు అనేది మొత్తం తెలుసు జనాలకు. ఓకే, శివరెడ్డి గారు ఏదైతే జనాలకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్లీ మాజీ సర్పంచ్గా చేసినటువంటి అభివృద్ధి మీరు ఒకసారి చెప్పండి. చేసిన అభివృద్ధి అయితే ఇక్కడ మల్లేపల్లి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదన్న. వాస్తవం చెప్పాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒకటి చేసినా కానీ కొన్ని వార్డులలో చేసిరు, కొన్ని వార్డులో చేయలేదు. అదొకటి. ఇక్కడ సీసీ రోడ్లు అనేది కామన్. ఎందుకంటే ఇంతకుముందు గత 5 ఏళ్ళలో 2014లో మా దగ్గర సీసీ రోడ్లు వేసిన సీసీ రోడ్లో వేయడం కామన్. అది ఏడైనా సరే, ఏ విలేజ్ అయినా సరే. యువతకు మా దగ్గర ఉన్న కంపెనీలో యువతకు ఈ రోజుకి వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ లేదు. ఈరోజు ఒక లీడర్ అనేటోడు తయారవుతుందంటే మెయిన్ కీలక పాత్ర యువత. వాళ్ళకే కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లేదు మా దగ్గర. సరే ఈరోజు కాకపోతే రేపు చేస్తారేమో అని ఆలోచనలోనే ఉన్నాం, కానీ ఇంతవరకు ఇప్పుడున్న లీడర్లు అయితే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే అభివృద్ధి విషయంలో తీసుకుంటే మీకు ఫండింగ్ అనేది, మీకు ప్రభుత్వం ఫండింగ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మీకు ఉన్నటువంటి సోర్సెస్ బాగున్నాయి గ్రామ పంచాయతీ. అవసరం లేదు. అభివృద్ధి విషయంలో నంబర్ 1 ఉండవలసిన మల్లేపల్లి గ్రామం. అటువంటి జరిగిందంటారు? లేదు. ఈ రోజు వరకు ఈ మల్లేపల్లి గ్రామానికి ఇంతవరకు ఒక అవార్డు రాలేదు. పక్కన చూసుకుంటే అర్దాస్పూర్ గ్రామం చిన్న విలేజ్, వాళ్ళకి ఎటువంటి జీపీ ఫండ్ ఉండదు. అలాంటి గ్రామానికి మంచి అవార్డు కలెక్టర్ గారు మా విలేజ్ ఈ రోజు వరకు మా విలేజ్కి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేరంటే మీకు కూడా తెలిసే ఉంటుందన్న. ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటారు? నిధులు అయితే బాగానే ఉంటాయి, ఏది చేసినా అభివృద్ధి అయితే ఫుల్గానే దండుగానే ఉండవచ్చు. అంటే నిధుల కొరత లేనప్పుడు అభివృద్ధి కూడా బాగా జరగాల, ఆస్కార్ అవార్డులు కూడా రావాల్సిన గ్రామం అది. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ మెంబర్లు అందరూ వాళ్ళ కోఆర్డినేషన్ లేకుండే కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఏదైతే రెడ్డి గారు అన్నట్ల కోఆర్డినేషన్ లేదు వార్డు మెంబర్లకు, ఎందుకంటే మీ మమ్మీ కూడా వార్డు మెంబర్. ఎప్పుడైనా మీ మమ్మీ తరఫున కానీ మమ్మీ కానీ ఎప్పుడైనా బాడీ పరంగా ఎప్పుడైనా నిలదీశారా? బాడీలో నిలదీసామన్నా. నిలదీసామంటే అడిగితే చేస్తాం అనడం తప్ప చేసింది ఏం లేదు. ఇప్పుడు నేనున్న వాళ్ళనే ఏం చేయలేదు అసలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని స్టార్ట్ చేసినుండే, నా వాళ్ళనే ఏం చేయలేదు అసలు. ఇప్పుడు మీ వాళ్ళు మీరు చేయలేని తనం అంటే మీకున్నటువంటి
వీక్నెస్సా మీకున్నటువంటి ఒక బలహీనతన? ఇప్పుడు ఎందుకంటే ప్రోటోకాల్ అయితే సిస్టమ్ అయితే ఉంటుంది, అవునన్న. అంటే ప్రతి వాడికి ఎంత ఇవ్వాలో అనేది అంతా ఉంటుంది. అంటే మీది ఇవ్వకపోవడానికి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుక, లేకపోతే దేనికోసం అంటారు అభివృద్ధి మీ వాడు ఎందుకు చేయలేదంట? అంటే ఇప్పుడు ఆపోజిట్ మాట్లాడడం కానీ అది చేయడం కానీ ఉంటుంది కదన్న, ఇప్పుడు ఓకే ఆ దానికోసమనే చేయలేడు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రెసిడెంట్లు ఉన్న అక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ జెండా కింద పనిచేస్తారు. అవును. మన ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఆ పార్టీ నుంచి మీరు? చాలా ఎదుర్కొన్నామన్నా. అయితే మేము ఒక 20 మెంబర్స్ పిల్లలము యూత్ అంతా ఒకటే చేసినాం. లీడర్స్ అందరూ ఒకటి సైడ్ అయిపోయారు. మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీలకు ఫోన్లు చేయడము, భయపెట్టడం కానీ అలాంటి పిల్లలకు చాలా ఇబ్బందులు కలిగించారు అన్న. ఓకే, మరి ఇప్పుడు కూడా జరగబోయే ఎలక్షన్స్లో మీ 20 మంది యూత్ ఒకే థాట్ మీద ఉంటుండ్రా, లేకపోతే ఇప్పుడు డివైషన్ అయిపోయారు? 100% ఉంటారు అన్న, 100% ఉంటారు, చేస్తారు కూడా. ఎట్లా ఉంటుంది మీ ప్రణాళిక? ఎట్లా ఉంటుంది మీ ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో? అంటే 100% అందరు చేస్తారన్న. అంటే సపోర్ట్ చేస్తారని మీరు అంటున్నారు. అవును. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి కూడా స్టేజ్ మీదకి వస్తున్నారు. అవును. సరే, ఆ క్యూలో మీరు ఎంతవరకు ముందు నిలబడి పోరాటం చేసి మీ బాస్ నుంచి ఆర్డర్ ఎట్లా తెచ్చుకుంటారని? ఇప్పుడు సార్ అన్న, ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు వర్క్ ఎవరైతే చేసిరో వాళ్ళకే ఇస్తుండే అవకాశం 100% అది. కాబట్టి 100% సారు మన కోసమే చేశాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కోసం అయితే చేయరు 100% అది. ఇప్పుడు శివరెడ్డి గారు అన్నట్లు, ఎందుకంటే పక్క జీపీ గ్రామాలకు వచ్చినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో, మనకు ఏదైతే నిధులు బాగున్నప్పటికీ కూడా మన గ్రామ పంచాయతీ వెనుకబడిపోయింది. అవునన్న, జరగలే, ఏం అభివృద్ధి జరగలే, ఏం చేయలేరు కూడా. అంటే ఈ వెనుకబడిన తనానికి మీరు ఎప్పుడైనా సర్పంచ్ గారిని నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిలదీసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. అయిందా ఎప్పుడన్నా నిలదీసినటువంటి పనులు జరిగినాయా? జరిగినాయి అన్న. ఏం పనులు జరిగినాయి మేజర్కి సంబంధించినవి? అంటే మేజర్ అంటే చెప్తున్నాను, ఒకటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటే పట్టుకుని ఆయన అదే ఒకటే పట్టుకుండి అంతే. ఇక వేరే పని ఏం చేయలే. ఇక ఆ చేసింది కూటంగా మొత్తం కంప్లీట్ చేయలే. కొన్ని వార్డులలో చేసిరు, కొన్ని వార్డులలో చేయలే. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక క్యాడరు, ఒక టీం పెరగాలనుకుంటే స్వచ్ఛందంగా కొన్ని సెల్ఫ్ సర్వీసులు కూడా చేస్తూ ఉంటారు. అవునన్న. అటువంటి సర్వీసులలో మీరు ఉన్నారా? ఉన్నామన్నా, చేసినాం. ఏం చేశారు? అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ పోయి కలవడం కానీ, ఏదైనా సహాయం చేయడం కానీ, నాకు తోచింది ఏదైనా ఇవ్వడం కానీ అలాంటివి. ఓకే, మొత్తానికైతే మీరున్న సోషల్ యాక్టివిటీలో ముందున్నారు. అవునన్న. ఓకే, ఇప్పుడు ఏదైతే జెండా మనకు ఏదైతే మనం మోసినామో, అవును, ఆ జెండా ఫలితం, మనం ఎత్తుకున్న ఫలితం మనకు రేపు దక్కబోతుందని మీరు బాగా గ్రహించారా? 100% అన్న, 100% మనకే ఉంటుంది. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీ బాస్కు ఏమైనా హెచ్చరికలు కానీ, లేకపోతే సందర్భాలు పట్టినటువంటి మీకు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లలో అవకాశాల కోసం మేము ఎప్పుడైనా డిస్కషన్ జరిగినాయి కన్నా చేసావు. ఆల్రెడీ స్థానిక ఎలక్షన్ల కోసం చెప్పినాం కూడా, ఇట్లా వస్తే మరి ఎట్లా, మరి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మధ్యలో వచ్చి చేస్తే ఎట్లా మరి అని అడిగితే, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకే కంపల్సరీ ఛాయిస్ ఉంటుంది అని చెప్పారన్న సార్ కూడా. ఓకే, శివరెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరగలేదు, సరే ఎంప్లాయ్మెంట్ కూడా సోర్సెస్ ఉన్న అవకాశాలు ఈ గ్రామ పంచాయతీకి అయినా కల్పించలేరు అనుకుందాం. మీరు యూత్కు 20 మంది యూత్ బాగా కఠినంగా పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరేం చెప్పదలుచుకున్నారు? అభివృద్ధి విషయంలో కావచ్చు, ఫర్దర్లా అవకాశాలు రవికి వచ్చిన సందర్భాల్లో మీరు ఎంతవరకు రిస్క్ తీసుకుంటారు? మీ టీం లీడరు ఎట్లా ఎన్నుకుంటారంటే? ఇప్పుడు ఏంటంటే 20 మంది అని కూడా మనం అనొద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టోటల్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మనకు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఓటరు మనకు సపోర్ట్ చేశారు. అందులో కీలక పాత్ర వహించింది మా 20 మంది యూత్ పిల్లలు. కీలక పాత్ర మొత్తానికి గ్రామ పంచాయతీ అంతా సహకరించినప్పటికీ మీరు మొత్తానికి 24/7 మీరు కష్టపడ్డది. కష్టపడ్డ కార్యకర్తకే ఫలితం దక్కాలన్నట్టు మా ఆలోచన. ప్లస్ అందులో ఏంటంటే అన్న, ఈరోజు
యూత్, ఆ రోజు ఆయన గెలిపించింది కూడా యూతే. అవును. ప్రతి ఒక్క మా ఊర్లో లేని పోస్ట్ లేదు ఈ రోజుకి. ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఎంపీటీసీ, అవును. ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ అవును. ఇంతమంది ఉండంగా కూడా కాంగ్రెస్కు 4 ఓట్లు ఎక్కువనే తెచ్చుకున్నాం, కానీ ఏ రోజు 4 ఓట్లు తక్కువ తీసుకురాలి. ఇట్లా అంతమంది సీనియర్లు, పెద్ద పెద్ద ఇంతమంది నాయకులు, సీనియర్లు ఉండంగా కూడా పెద్ద పెద్ద నాయకులు, మీరంతా యూత్ యూత్ ఎట్లా డే కొట్టిరు? అది కార్యకర్తల కష్టం అన్న. చాలా కష్టపడ్డారు, దెబ్బలు కూడా తిన్నారు. అంటే చెప్పాలంటే ఆపోజిషన్ పార్టీతోని బెదిరించిర్రు. ఇన్నిటికి కూడా తట్టుకొని ఈరోజు ఫీల్డ్ మీద నిలబడ్డం. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఏదైనా ఒక హాని జరిగితే మనం ఖండిస్తాం దాన్ని. మన ఫ్యామిలీకి సంబంధించిన క్యాండిడేట్లు ఏంటంటే మనకు అవసరం ఏముంది పాలిటిక్స్ తోటి, మనకి ప్రాణాలతోటి ఆట ఆడుకోవడం ఎందుకని మనం జనరల్గా మనం వింటుంటాం. అటువంటి సందర్భాలు ఏదైతే ఎవరి మీద అయితే దాడి జరిగిందో అటువంటి సంబంధించిన ఫ్యామిలీ మీరు ఏదైతే యూత్కు ముందుండి ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు నిలబడ్డారు, అటువంటి కాంప్లీటెడ్ మీ దగ్గరికి వచ్చిన సందర్భం వచ్చినాయి. మా దగ్గర ఉన్న పిల్లలకు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు ఒకటే చెప్పారు, ఏది ఏమైనా సరే ఇది మీకు మొదటి అడుగు, ఈరోజు మీరు తట్టుకోవాలి, అంతేగాని ఎవరు కూడా వద్దు మా కొడుకులం పంపించము, ఉండొద్దు, మీరు రావద్దు అని ఎవ్వరు కూడా చెప్పలేరమ్మా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీలో పనిచేయమని చెప్పేసి కొంచెం అధికారం నుంచి ఒత్తిడి కావచ్చు, ఏదైనా కావచ్చు సంథింగ్. అంటే అటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆ పార్టీలోనే ఉండాలి కదా మనము. ఇప్పుడు మన దగ్గర మొన్నదాకా జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా అధికారం అంతా బీఆర్ఎస్ పార్టీ. అటువంటి సిచ్యువేషన్లో మీకు పార్టీ మారాలి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మా దగ్గర ఉన్న కార్యకర్తల తల్లిదండ్రులు చెప్పలే, వాళ్ళు చెప్పలేరు బీఆర్ఎస్ అనే లీడింగ్ పార్టీ ఉంది అందులోనే ఉంటే మనకు పని అవుతుందని చెప్పలే. ఎప్పుడైతే అపోజిషన్లో ఉంటామో అప్పుడే లీడర్ అన్నట్టు పుట్టుకొస్తాడు. ఓకే. ఎప్పుడైతే అపోజిషన్ ఉంటామో అప్పుడే లీడర్ అన్నట్టు పుట్టుకొస్తాడని చెప్పి మరీ చెప్పి వాళ్ళ పిల్లలను మాకు అప్ప చెప్పినాము. ఈరోజు వాళ్ళని కాపాడుకోకపోతే మేము చేసిన రాజకీయం ఈ రోజుకి ఊర్లో చేస్తున్న సేవలన్నీ వృధా అయిపోతాయి. ఎవరో వచ్చి ఈరోజు వచ్చి మా మీద అధికారం చెలాయిస్తుంటే మేము దానికి అస్సలు సహించరు. మా దగ్గర ఉన్నవాళ్ళు ఎట్లా సహించారు? ఇప్పుడు ఎందుకంటే పార్టీ అంతా ఒకటే ఉమ్మడి ఫ్యామిలీ అయిపోయింది కదా. ఎంత ఉమ్మడి ఫ్యామిలీ అయినా అన్న, నేను ఒకటి డబ్బు ప్రభావం అనేది రాజకీయంలో పనిచేయదు. ఏ రోజు కూడా మా సార్ జగ్గారెడ్డి సార్ ఉన్నాడు, ఏ రోజు కూడా డబ్బులకు మాకు ఇది అని చెప్పాడు. ఓకే, మీరు డబ్బుకు జగ్గారెడ్డి వాల్యూ ఇయ్యరు, ఈరోజు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తకే వాల్యుబుల్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో మీరు అంటున్నారు. రేపు అదే క్యాండిడేట్కి అనౌన్స్ చేస్తే మీ క్యాడర్ ఎక్కడ ఉంటుంది? అదే క్యాండిడేట్కు చేసేంత వరకు కూడా మేము రానియమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ కష్టం చేసింది సార్కు కూడా తెలుసు, మండల్ బాడీలో ఉన్న మా ప్రెసిడెంట్లకు తెలుసు, అందరికి తెలుసు. అంతవరకు పోనీయము అని మేము అనుకుంటున్నాం. పోతే అనేది ఆ రోజు సార్ ఏది నిర్ణయిస్తే దాన్ని బట్టి మేము మీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మీరు వేసుకుంటారు అనమాట. అంతే. మొత్తానికైతే పోటీలు అనేది మీ బాడీ ఉంటుంది. ఎవరు వచ్చినా రాకుండా చెప్పినా మేము అనుకున్న క్యాండిడేట్ని అయితే 100% గెలిపించుకోవడానికి సహాయశక్తిలా పనిచేస్తాం. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ డోర్ టు డోర్ సంక్షేమ పథకాలు అందినాయి. వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మేము చేసినాం కదా, ఏ జరిగినా మేము చేసినాం అనేది వాళ్ళు ఒక ట్యాగ్ తోటే వెళ్తారు. మీరే ట్యాగ్ తోటి డోర్ టు డోర్ వెళ్తారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేసిందన్న. ప్రజాపాలన 6 గ్యారంటీలు అమల్లో 4 గ్యారంటీలు ఇప్పటి వరకు అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ కూడా కాబోతుంది, 5వ గ్యారంటీ కూడా. ఇవే పథకాలు మనం ముంగడు తీసుకెళ్ళి ఇప్పుడు ఉచిత బస్సు ఉంది అన్న వాటి మహిళలకు, ఒక గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్ని పథకాలు ఈరోజు మంచిగా నడుస్తున్నాయి గవర్నమెంట్లో. ఇవే చూపెట్టుకుంటా వెళ్తాం. ప్లస్ అందులో మేము చేసేది ఏంటంటే కొంచెం యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరుతాం. ఇన్ని రోజులు ఉన్న లీడర్లకే వాళ్ళకే చెప్తున్నారు, ఈసారి యువతకు ప్రాధాన్యత ఇవ్వండి. అది కూడా ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళి మా క్యాండిడేట్ను గెలిపించుకోవడానికి పనిచేస్తాం. ఓకే, ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే రాష్ట్రమంతా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, మీ మల్లేపల్లిలో కూడా జరుగుతాయి అవే పథకాలు. అంటే ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఏంటంటే
కంపెనీ సొసైటీలు అనేవి బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది యువతకు అవసరం. అవసరం. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఉపాధి కల్పించే దిశగా వెళ్తారంటారా? అదైతే 100% అన్న. ఫస్ట్ మాకు కావాల్సింది ఎంప్లాయ్మెంటే. మా విలేజ్లో ఉన్నది కాబట్టి మా విలేజ్ వాళ్ళకే కావాలని మేము ఈరోజు కొట్లాడలేము, ఈరోజు కూడా కొట్లాడం. అందులో కొంచెం ప్రాధాన్యత ఒక 100%లో 60-70% మా విలేజ్ వాళ్ళకి. ఎందుకంటే ఆ రోజులలో 2 లక్షలకు 3 లక్షలకు భూములు అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఉందన్న. ఈరోజు 2 కోట్లు 3 కోట్లకు ఎక్కడ పోయే పరిస్థితి ఉంది. ఉన్నోడేమో అదృష్టవంతుడు, అమ్ముకున్నోడేమో దురదృష్టవంతుడు. వాళ్ళ లాంటి వాళ్ళకు ఉన్న పబ్లిక్ ఐటీఐ చేసిన వాళ్ళు ఒక 100 మంది మా విలేజ్లో ఉంటారు. అయితే మాకున్న ఆపర్చునిటీ ఏంటంటే మల్లెపల్లిలో బీర్ ఫ్యాక్టరీలు, లిక్కర్ ఫ్యాక్టరీలు ఉండటం వల్ల మాకు లారీలు అనేది ఉన్నది విలేజ్లో. బిజినెస్ ఉద్యోగాలు లేని వాళ్ళు ఒక లారీ తీసుకొని దాంతో గడిపేస్తున్నారు. అంటే ఈ ఫీల్డ్ అనేది అసలు చాలా మంచిది కాదు నేను చెప్పడం. ఎందుకంటే మోటార్ ఫీల్డ్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అందులో అట్లాంటి చిన్న చిన్న పిల్లలకు ఈరోజు ఉపాధి లేక ఆ లారీని తీసుకొచ్చి వాళ్ళు గడిపేస్తున్నారు. దానికి ఆపడానికి మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటే మా పిల్లల మైండ్ ఇట్లా డైవర్ట్ కాదు. అరే ఇట్లా బిజినెస్లోకి వెళ్ళి ఈ లారీ బిజినెస్లో ఏదైనా చేసుకోవచ్చు. అందులో ఈ మోటార్ ఫీల్డ్ బిజినెస్ చాలా డేంజర్ అన్న. ఎందుకంటే నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నా, నాకు తెలుసు. అందుకే మెయిన్ మాకు ఇప్పుడున్న లీడర్ అందరూ ఇప్పుడు వచ్చినా ఫస్ట్ ముంగట ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వడమే తప్ప తర్వాత లోపడుకునే వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ అంతవరకే చూసుకోవడం ఇంకా వాళ్ళది. ఓకే, అంటే మీరు కూడా కాంట్రాక్ట్ దిశగా పోరని ఎట్లా నమ్ముతారంటారు? కాంట్రాక్ట్ దిశగా పోవమంటే ఇప్పుడు మాకున్న కంపెనీలో మాకున్న బిజినెస్ మాకు సరిపోతుంది సార్. మాకు టైం అదే దానికే కేటాయించగలుగుతాం మేము. ఎందుకంటే ఎక్కువ ఏం చేస్తాం సంపాదించి ఎంత మాకంత పెద్దగా అవసరం కూడా లేదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు జనరల్గా పాలిటిక్స్కి ఉన్న ట్యాగ్ ఏంటిది? ప్రజాక్షేత్రం నుండి ప్రజా సేవ చేస్తాం అనేది ముందుకొచ్చి చెప్తున్నటువంటి ప్రచారం మెయిన్. ఇది జరుగుతుందా? గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. అది ఈ రోజు కూడా మేము దాన్ని ఆపలేము. 100% మా టీం ఉంటుంది. ప్రతి ఒక్క వార్డులో ఎవరి వార్డులో వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ఎప్పటిదెప్పుడు. కానీ కొంచెం ఈ రోజు ఉన్న పరిస్థితి అంటే కొంచెం పింఛన్లు అనేది ఇంకా కొత్త పింఛన్లు రావట్లేదు. దానిది ఒక్కటి ఇబ్బంది ఉన్నది. అదొకటి అయిపోయిందంటే ఇక మాకు అది కూడా అక్టోబరు అనౌన్స్ చేస్తున్నారు. అవును. ఇంకా మొత్తం మీద స్థానిక సంస్థలకు ఎలక్షన్ల వరకు రుణమాఫీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంతా సిద్ధమై డోర్ టు డోర్ వెళ్తుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు బ్యాలెన్సింగ్ ఏంటంటే క్యాండిడేట్ టు క్యాండిడేట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది ఏంటంటే ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఉన్నట్టు క్యాండిడేట్కు రవికున్న పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎట్లా ఉంటుందంటే ప్రజెంట్ ఇప్పుడు మాజీ సర్పంచ్ ఉన్న దానికి కాబోయే ఎవరైతే ఉన్నారో చాలా చాలా దూరం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కలిసికట్టుగా పనిచేసినాం. అతనికి చాలా ప్రతి ఒక్క క్యాండిడేట్ చూసుకొని పనిచేసినాం. కొన్ని రోజుల్లో తెలిసిపోయింది. ఇప్పుడు సర్పంచ్ గెలిచినాక కార్యకర్తలను పట్టించుకోలే. ఇప్పుడు ఎవరైతే లీడర్ అనేటోళ్ళు ఉన్నారో కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తేనే పార్టీకి గట్టిదనం. చాలా వర్క్ చేసినాం కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలే. ఇంకా తర్వాత గెలిచినాక కొన్ని వర్క్స్ అడిగినాం, ఆ వర్క్స్ కూడా కాలే. ఇప్పుడున్న దానికి కష్టం సార్ గెలవడం చేసిన వర్క్స్కి మాత్రం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తర్వాత రెండు చూశారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూశారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. అంటే మల్లెపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏవైతే మూలాలు ఉన్నాయో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ గ్రామ పంచాయతీ ఎంతవరకు ముందుకు సాగింది అభివృద్ధి విషయంలో అంటే శివరెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు? గ్రామ పంచాయతీ అభివృద్ధి కంటే ఆయన అభివృద్ధి చాలా ఆర్థికంగా బాగానే ఉంది సార్. ఎందుకంటే సర్పంచ్ పొజిషన్ చూసుకొని చాలా దగ్గర కబ్జాలు పెట్టడం,
నేను చూశాను, కళ్ళతో చూశాను. ఇప్పటికి కూడా నా ఇంటి దగ్గరకు వస్తుంటారు, పేమెంట్ రాలేవని చెప్పినాం. సరే పో, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చెలాయించడం ఎవరైనా సరే చెలాయిస్తారు సార్. అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు. ఈరోజు దాన్ని చూసుకొని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే ఏమి చేయడు. అంటే కబ్జాలు అంటే మామూలుగా లాక్కోవడమా, లేకపోతే డామినేట్ చేయడమా, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడమా? ఇప్పుడు ఏమో సార్, ఆయన చేతిలో అధికారులు ఉన్నారు. ఓకే. ఆ టైంలో ఎవరి పేరు, ఇంకోరి పేరు మీద ఉండే ఈరోజు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, వాళ్ళు అమౌంట్ ఇవ్వలే. ఈ రోజు వరకు అమౌంట్ ఇవ్వలే కొంతమందికి. అట్లాంటి బిజినెస్ వరకే ఆలోచన చేసిరు, కానీ అభివృద్ధి వరకు ఏ రోజు గ్రామ పంచాయతీకి మల్లెపల్లిలో ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం ఏమో సార్. లైటింగ్ ఒకటి చేసింది ఈరోజు విలేజ్లో, లైటింగ్ ఒకటి, సీసీ రోడ్లు. ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే ఆయన బిజినెస్ ఆర్థికంగానే ఎక్కువ ఎదిగిపోయింది తప్ప చేసింది ఏం లేదు ఆయనకి, అంతే. అది రేపు మీరు గెలిపించుకున్నటువంటి క్యాండిడేట్ కూడా అదే మోడలింగ్లో, అదే రోడ్ మోడలింగ్లో ఉంటే ఎట్లా ఇబ్బంది పడతారు, ఎట్లా బాధపడతారు శివారెడ్డి గారు అంటే? సార్ ఈరోజు అదే పరిస్థితి. మేము గెలిపించుకున్నాక కూడా క్యాండిడేట్ వస్తే ఇక గెలిపించడం వరకు మన బాధ్యత సార్. అంటే రేపు ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందో, ఏం చేస్తారో అనేది మనకు తెలియదు, చెప్పలేం. ఎవరు కూడా చెప్పలేరు దాన్ని. ఈరోజు మన దగ్గర 65 మంది ఎమ్మెల్యేలు ఉండే, ఈరోజు 75 మందికి వచ్చిర్రు. 10 మంది వాళ్ళు గెలిచిరు, ఇంట్లోకి వచ్చిర్రు. ఓకే. ఇప్పుడు అధికారంలో ఉన్న దానికి రావడం కామన్, ఏ పార్టీలో అయినా సరే, ఏ అధికారంలో ఉంటే దానికి రావడం. కానీ కార్యకర్తలు అనేటోడు పార్టీనే నమ్ముకొని ఉంటాడు సార్. పార్టీని నమ్ముకొనే పనిచేస్తాం. అవమానాలు భరించి, ప్రజలు జేబులకి డబ్బులు పెట్టుకొని క్యాడర్ మెయింటైన్ చేసుకుంటా ఈరోజు విలేజ్లో నిలబడ్డాం. ఓకే. రవి గారు, ఇప్పుడు ఏదైతే శివారెడ్డి గారు ఏమన్నారంటే గెలిచిన తర్వాత క్యాడర్ నాయకులు ఎటుపోతారో తెలియదు, కానీ క్యాండిడేట్లు అయితే అవమాన పాలు అయితే జరుగుతున్నటువంటి వాస్తవం అనేది మీరు వింటున్నారు. అది ఎట్లా ఉంటుంది? మీరు ఫర్దర్లా మీరు గెలిచిన తర్వాత మరి ఇదే జెండా కింద పనిచేస్తారంటారా, లేకపోతే మళ్ళీ ఏదన్నా అధికారంలోకి వచ్చి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మీ పీరియడ్ అయిపోయే వరకు మళ్ళీ అప్పటికి ఎలక్షన్స్ వస్తాయి. అవునన్నా, సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ ఉంటుంది. అంటే ఆ రోజు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? అంటే అన్న, మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. నేను జాయిన్ అయిన నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీకే చేస్తా. నాకు అవకాశం వచ్చినా కానీ జనం కోసం పనిచేస్తా తప్ప నా సొంత దానికోసం అయితే దేన్ని వాడుకోను. ఓకే. అదైతే 100%. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి నాయకులు ఏంటంటే సర్వీస్ చేస్తామంటున్నాం. తర్వాత ఇప్పుడు శివారెడ్డి గారు చెప్పినట్ల వాళ్ళ కబ్జాలకే, వాళ్ళ సెల్ఫ్ సర్వీస్కే, వాళ్ళ బిజినెస్ సేఫ్ కోసమే తర్వాత వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు సర్వీస్ చేయడం లేదనేది అక్కడ ఉన్నటువంటి. అవునన్న, అయితే అది 100% జరిగింది, ముందు జరిగింది కాబట్టి చెప్తుండు. అది రిపీట్ కాదన్న, నా నుంచి అయితే 100% రిపీట్ కాదు. అంతకుముందు అది జరిగింది, 100% జరిగింది అది. ఓకే. ఎంత ఉంటుంది ఇప్పుడు మామూలుగా పాపులేషన్ మీ గ్రామ పంచాయతీలో? 2000 డోర్ టు డోర్ వెళ్ళి మీరు క్యాంపెయినింగ్ కానీ వాళ్ళకున్న సమస్యలు కానీ ఎంతవరకు తెలుసుకున్నారంటే? వాళ్ళకున్న ఇబ్బందులు అంటే ఇప్పుడు 100% డోర్ టు డోర్ వెళ్ళి తెలుసుకున్నామన్న. అయితే మామూలుగా పింఛన్లు రాకపోవడం కానీ అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. 100% అవి కూడా క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒక పార్టీలో పనిచేసినప్పుడు తన నాయకుడు గెలవలేని స్థితిలో వచ్చినప్పుడు మనం కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ సందర్భం ఏదైతే జగ్గారెడ్డి ఓటమి పాలైనప్పుడు మీరు ఏదైతే గట్టి ఫైట్ ఇచ్చినప్పటికీ ఓటమి పాలైన సందర్భంలో మేము పార్టీలో ఎందుకు ఉండాలనేది మీకు రాలేదా థాట్? అంటే ఇప్పుడు సారు గెలవకపోవడం అనేది, అంటే మనకి ఎమ్మెల్యే అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కదా. అవునవును. అంటే మీరు కూడా ఎందుకు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళకూడదు, అభివృద్ధి పనులు కావాలంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ చేతికి పనిచేయడానికి వెళ్తారు. కరెక్టేనా మీరు అడిగింది? అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీకే చేస్తాం. ఇప్పుడు సారు ఓడిపోయాడని మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళడం అలాంటివి ఏం జరగదు. ఎందుకంటే మన కాంగ్రెస్ పుట్టుకతోనే ఇప్పుడు మనం జాయిన్ అయిన నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. 100% కాంగ్రెస్ పార్టీకే చేస్తున్నాం. మీరు గతంలో కూడా ఎంపీటీసీగా పోటీ చేసినట్టున్నారు, ఓటమి పాలైనట్టు? లేదన్న, మనం చేయలేదు.
మీరు చేయలేరు కదా? చేయలే. అంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తాను. తర్వాత కాంగ్రెస్ కండవ కప్పేశారు. ఓకే, మన గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు అభివృద్ధి, తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ తోటి రివ్యూ చేసుకుంటున్నారా మీ క్యాడర్ను మొత్తానికి ఒక గట్టితనంగా? 100% అన్న. దాంట్లో ఎలాంటి అది లేదన్న. 100% క్యాడర్ మెయింటైన్ చేస్తాం. 100% రాబోయే ఎలక్షన్లో 100% ఉంటాము. సారు సపోర్ట్తో 100% గెలుస్తాం. ఇప్పుడు శివరెడ్డి గారు చెప్పారు, మన దగ్గర నిధులు ఉన్నా మనకు అవార్డు రాని పరిస్థితి మన గ్రామ పంచాయతీ. అవునన్న. అంటే అది కొంచెం అది ఒక ఇబ్బందికరమైన వాక్యం అనుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నా ఉపయోగించుకోలేక మారుమూల గ్రామ ప్రాంతాలకు అవార్డులు పోతున్నాయి. అవును. అంటే మీ పేరులో ఏమన్నా అవార్డులు తెచ్చుకునే అవకాశాలు ఏమన్నా మీ గ్రామ పంచాయతీ దక్కుతుందా? 100% అన్న. ఇప్పుడు మన పరంగా 100% మనం సర్వీస్ చేస్తాం. అవార్డు వచ్చే లాగానే సర్వీస్ చేస్తామన్న. 100% ఉందా మీకు అవగాహన? ఎట్లా పాలించాలి, ఎట్లా రివ్యూస్ చేసుకోవాలి అనేది అవగాహన ఉందంట? ఉందన్న. ఇప్పుడు 5 years నుంచి వార్డ్ మెంబర్ చేసిన కదా, ఏందనేది ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు విలేజ్లో ఎట్లా ఏంది ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి తెలుసు. 100% చేస్తాము. అవార్డు తెస్తాం కూడా అన్న 100%. ఓకే, మొత్తానికైతే మీరు బాడీలో ఉన్నప్పటికి కూడా మీ వార్డు మెంబరు మీ సీసీ రోడ్లు వేసుకొని స్థితిలో మీరు ఇప్పటివరకు ఉన్నారు. అవునన్న. మరి మిగతా అన్ని వార్డు మెంబర్లకు ఎట్లా ఉన్నాయి సీసీ రోడ్లు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అలా ఇప్పుడు ఆయన ఎంబడి ఉండి చేసే వాళ్ళకు, వత్తాసు వాళ్ళకేటోళ్ళకు, అలాంటి వాళ్ళకు పనులు చేసిరన్న. ఇప్పుడు ఒక 3-4 వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళ ఏరియాలో ఏం జరగలేదు. 3-4 వార్డులలో ఏం వర్కే జరగలేదు అసలు. అట్లా అంటే మొత్తానికి పార్టీ బేసిక్ మీద ఉన్న వాళ్ళకి పనులు జరిగినాయి అంతే. మిగతా వాళ్ళకి లేదు, జరగలేదు. ఇదంతా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి పబ్లిక్ గమనిస్తున్నారు. గమనిస్తారన్న. 100% జనాలు ఎవరైనా ఇప్పుడు చూస్తారు కదన్న. 100% గమనిస్తుర్రు. వాళ్ళకి తెలుసు ఎవరు ఏందనేది, ఎవరు ఏం చేసారు అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏం చేయాలనుకుంటాం వాళ్ళకి తెలుసు 100%. ఎట్లా మీకు ఇప్పుడు అధికారం రాగానే మీకు ధైర్యం సాహసం వచ్చేసింది అంటారు? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కదా, ఎందుకంటే మీ ఎమ్మెల్యే లేరు, ఓన్లీ పార్టీ రాష్ట్రంలో పార్టీ ఉంది, ఎంపీ లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మనకు అసలు అధికారంలో తప్ప కాన్స్టిట్యూన్సీలో జాడా లేదు అసలు అన్న. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మనకు 100% పనులు అవుతాయి అన్న. ఎందుకంటే అధికారంలో ఉంది కదా, కంపల్సరీ మనం పనులు చేయించాలనుకుంటే అన్ని పనులు అయిపోతాయి. 100% పని చేయించవచ్చు. ఓకే, శివరెడ్డి గారు, ఇప్పుడు జనరల్గా నిర్మలా రెడ్డి గారు కూడా నిన్న మొన్న ఒక పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. అది మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీలకు కూడా గుడ్ లక్. ఏం చెప్పదలుచుకోరు ఈరోజు? లాస్ట్ క్వశ్చన్గా చెప్తా ఉన్నా, ఎందుకంటే నిన్ననే ప్రమాణ స్వీకారం చేసింది మేడం గారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఇండస్ట్రియల్ పక్కనే గ్రామ పంచాయతీ కాబట్టి. మేడం గారు ఇండస్ట్రియల్ చైర్మన్ అవ్వడానికి మాకు చాలా కృతజ్ఞత. మంచిగా మాకు ఒక అవకాశం ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ప్లస్ మా విలేజ్కి ఉన్న కంపెనీల మీద ఉండడం మాకు చాలా శుభపరిమాణం ఈరోజు అయితే, ఇప్పుడైతే. ఎందుకంటే మాకు ఏ పని అయినా సరే మేడం దగ్గరికి వెళ్తే ఈ టైంలో ఫోన్ చేస్తే నైట్ 11 గంటలకు ఫోన్ చేసి మేడం ఫోన్ లేపి మాకు రెస్పాన్స్ ఇస్తే ఈ రోజు అడిగి అట్లాంటి అవకాశం మేము సద్వినియోగం చేసుకుంటాం. మేడంతో ఏ పనులు కావాలనో ఆ పనులన్నీ ఎంప్లాయ్మెంట్ పరంగా అంటే మీకు కలిసి వచ్చినటువంటి అవకాశం చాలా మంచి అవకాశం. ఈరోజు మళ్ళీ అందులో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అంటే మామూలుగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇప్పుడు శివరెడ్డి గారు, జనరల్గా మీరు ఎంతన్నా ఒక యూత్కి సంబంధించిన, అంటే మీరు అనుభవజ్ఞులు కారు, పాలిటిక్స్లో కావచ్చు, తర్వాత పాలన విషయంలో కావచ్చు, అనుభవం లేనటువంటి యూత్. అంటే యూత్కు ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలో పెద్ద పెద్ద నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ మోస్ట్ ఉన్నారు. అంటే మీ యూత్కు అంత సపోర్ట్ చేసి అంత నమ్మబలి చేస్తారంటారా ఈ సీనియర్ నాయకులు? నేను ఒక్కటి ప్రజలకు కానీ అందరికీ కార్యకర్తలు చెప్పడం ఒకటి, ఎవరైనా సరే పుట్టంగానే 35 ఏళ్ళు 40 ఏళ్ళు రావు. 1వ సంవత్సరం 2వ సంవత్సరం 20, 25 ఉన్న లీడర్లు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయం 25 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజకీయంకి వచ్చిండ్రు. ఆ టైంలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈరోజు మాకు అవకాశం ఇస్తారు అని మేము భావిస్తున్నాం ప్రజల నుంచి. అంటే వీళ్ళు ప్రచారం ఏంటంటే పిల్లలు వాళ్ళేం చేస్తారు ఒక ప్రచారం ఒకటి క్రియేట్ చేసిరు విలేజ్లో. అయితే
వాళ్ళు సర్పంచ్ స్థాయి ఉన్నప్పుడు అదే 25 ఏళ్ళు. అవును. మేము అనేది ప్రజలకు చెప్పేది, వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు సర్పంచ్ చేసిర్రు, ఈరోజు మేము 30 సంవత్సరాలకు వచ్చినాం. మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి అనేది ప్లస్ ఎంప్లాయ్మెంట్ అనేది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి అనుభవంతో ఇప్పుడు 20 సంవత్సరాలు కూడా ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవుతున్నారు. మీరు కామన్గా గ్రామ పంచాయతీకి 2,000 పాపులేషన్కు మీరు ఒక పాలన అధికారిగా కాకపోవడం ఏం ఆశ్చర్యం? మేము అందుకే ఈరోజు రాజకీయంలోకి అందరినీ తట్టుకొని నిలబడుతున్నాము. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, ప్రజలు మాకు ఆశీర్వదిస్తారు. రేపు పొద్దున మేము అనుకున్న క్యాండిడేట్ను గెలిపేయడానికి మాకున్న సహాయశక్తులకు కష్టపడతాం. కార్యకర్తలు విలేజ్లో ఉన్న అందరికీ మేము చెప్తాం, మేము ఇది మా పరిస్థితి, ఇది మేము చేస్తాం. గవర్నమెంట్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్, మంచి పథకాలు ఉన్నాయి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే పనులు అవుతాయి, ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. మేము సార్ దగ్గర కూర్చొని, జగ్గారెడ్డి సార్ ఏదైతే రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూర్చొని ఫండింగ్ చేస్తారో, మేము కూడా సార్ దగ్గర కూర్చొని మాకు సంబంధించినంత వరకు అన్నీ చేయగలుగుతామని చెప్తాం. సార్ దగ్గర కూర్చున్న దానికని ఇంకా మేడం దగ్గర కూర్చుంటే ఇంకా పనులు ఎక్కువైపోతాయి. అదైతే వాస్తవమన్నా, కానీ సార్ మాకు గ్రేట్ హీరో. ఆయన చూసాం మేము ఈరోజు లీడర్ మేము తయారైంది. సార్ చెప్తాడు కదా, నేను లీడర్లను తయారు చేస్తా. యూత్ కూడా ఆయన కూడా 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కౌన్సిలర్ అయింది. సార్ను చూసి ఈరోజు మేము రాజకీయంలో గట్టి పోటీ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తాడు, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే చలాయిస్తారు. అవును, మేము అదొకటి గట్టిగా నమ్ముతామన్నా. మా విలేజ్లో మాకున్న కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే చలాయిస్తారు, అధికారంలో లేనప్పుడే మనం నిలబడే వాడే లీడర్. ఇప్పుడు స్టేజ్ల మీద కూడా చెప్తా ఉంటాడు మీ సార్, నేను ఇప్పుడు ఓడిపోయే, నేను ప్రశాంతంగా ఉన్నా, నాకు రిలాక్స్ ఉంది ఒక 5 సంవత్సరాలు అని అంటుంటారు. అంటే అప్పుడు మీరు ఎమోషనల్గా ఎట్లా ఫీల్ అవుతారు? అంటే సారుకు అంటే ఈరోజు సారు అది ఓడిపోవడం కూడా కలలెక్కనే మిగిలిపోయింది సార్. మాకైతే కలలెక్కనే మిగిలిపోయింది. ఎందుకంటే సార్ వారు ఈరోజు గెలిస్తే మాకు ఒక మినిస్ట్రీ ఉంటుందని మేము భావిస్తున్నాం. చాలా సార్ అనేది ఉంటే గెలిస్తే ఒక మినిస్ట్రీలో ఉంటుండే, మంచి పొజిషన్ ఉంటే మాకు కూడా ఈరోజు ఒక హోదా అనేది కూడా పెరుగుతుంది. ఈ రోజుకి ఆయనకు 10 ఉన్నా లేకపోయినా సార్ హీరో. సార్ హీరోనే. ఇంకా దాంట్లో ఏ రోజు కూడా ఆయన 10 ఉన్నదని చెప్పి ఇట్లా దుంకులాటలు చేయలే, లేని రోజు కూడా అట్లా చేయలే. అన్ని కార్యకర్తలను కాపాడుకుంటూనే వచ్చిండి ఈ రోజుకి, స్టిల్ డేట్ వరకు. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి కొంతమంది ఊహాగానాలు, సార్ అందుబాటులో ఉండడు. ఎందుకు ఉండడు అన్న అందుబాటులో? అంటే ఇప్పుడు అందుబాటులో ఉండడం అంటే ఇప్పుడు క్యాండిడేట్లు కూడా ఆయనకు ఉన్నటువంటి, ఈరోజు విలేజ్లో కూడా మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అదే చేసిర్రు. విలేజ్లో కూడా మాకు ఉంటాడు. మాకు అంతే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అనేటు వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలవాలనేది కాదు కదా. అంటే టైము ఆయన అందరినీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరినీ కూడా జగ్గారెడ్డి తయారు చేశారు కదా, జగ్గారెడ్డి తయారయ్యారు కదా. ప్రతి ఒక్క క్యాండిడేట్ జగ్గారెడ్డే, అంతే కదా. అంతే, కార్యకర్త ప్రతి ఒక్కరు జగ్గారెడ్డి కదా. ఎందుకంటే జగ్గారెడ్డిని పోయి కలవాలి, ఆయన ఫోన్ చేయాలి, ఆఫీసర్లకు పని కావాల్సిందే. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అనేది మీకు ఇచ్చారు కదా, మీరు కూడా లీడర్ తయారు కావాలి, మీరు కూడా లీడరిజం చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా లీడరిజం చేస్తారో, అధికారులను అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తారు. అది లేనప్పుడే కదా లీడరిజం చేయాల్సింది. అది గమనించారా? అధికారంలో లేని రోజు కూడా మేము నిలబడి పనిచేసినాం. 3 years బ్యాక్ పోయిర్రు అందరూ, కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్లోనే గెలిచి కాంగ్రెస్లోనే టికెట్లు తెచ్చుకొని అన్నీ కూడా చేసినాక బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, గవర్నమెంట్లోకి. అయినా మేము పోలే, కార్యకర్త అన్నట్టు పోలే ఈ రోజుకి మల్లెపల్లి నుంచి. కార్యకర్త ఎక్కడైనా అదే పొజిషన్లో ఉంటారు, కానీ గెలిచిన తర్వాతనే నాయకులు అనేది ప్రజా అభివృద్ధి కోసం అని అనుకోవచ్చా, వాళ్ళ సెల్ఫ్ సర్వీస్ అనుకోవచ్చా, అదొక ట్యాగ్. అదే సిచ్యువేషన్ ఫర్దర్లో రాకుండా ఉండాలనేది కూడా రవికి మనం చెప్తా ఉన్నటువంటి విశేషం. దాన్ని మీరు రవికి అట్లా సపోర్ట్ చేస్తారంటారా? సపోర్ట్ చేస్తామన్నా, మంచి రిజల్ట్ ఉంటుంది మా విలేజ్ నుండి. రవికి ప్రతి ఒక్క కార్యకర్త, విలేజ్ ప్రజలు అందరూ ఆశీర్వదించి మాకు అధికారం చేతులకు ఇస్తారు అనే భావిస్తున్నాం. 100% తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తాం.
మాకున్న క్యాడర్ మా అన్నలు ఉన్నారు, కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మాకు కూడా ఈ ఒకరి పేరు చెప్తే ఒకరి పేరు నేను అంటే టోటల్గా బాడీ మాకంటూ ఒక బాడీ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎట్లుంటుంది అంటే ఈ అందరు కావాలి. సర్పంచ్ ఎలక్షన్కి వచ్చేట వరకు ఊరందరూ ఒకటి, దానికి పార్టీకి అతీతంగా పనిచేస్తాం. కానీ సారు మాకైతే అవకాశం చెప్పిండ్రు, మాకు మండల బాడీలో చెప్పారు మీరే ఉంటారు మీ తర్వాతనే ఎవరైనా సరే అని. అందుకే మేము ఈరోజు కష్టపడి పనిచేసేది. అదే నమ్మకం మీద మీరు అదే కాండవతోటి ఉన్నారు. అదే ఉన్నాం, అధికారంలో లేకుండా ఉన్నాం. ఎందుకంటే మనకి ఎమ్మెల్యే సిచ్యువేషన్ లేనప్పుడు మనకు ఒక చైర్మన్గా ఇండస్ట్రియల్ చైర్మన్గా ఇచ్చడం అంటే మరీ మీ గ్రామ పంచాయతీకి బెస్ట్ చాలా బెస్ట్, మంచి అవకాశం మాకైతే. దీన్ని మేమైతే అస్సలు వదులుకోలేము. మాకున్న కొద్దిగా నాలెడ్జ్తోని మేడం కూర్చొని మాకున్న ప్రాబ్లమ్స్ ఏమో చెప్పి మేడంతో మేము వర్క్ చేయించుకుంటాం 100%. అది రైట్. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు ఎలక్షన్స్లో టఫ్ అండ్ టఫ్ జరగబోతుంది. మరి రీసెంట్గా ఏదైతే పార్టీల నుంచి మా పార్టీలో చేరినప్పటికీ ఏదో మా తరఫు నుంచే ఉండాల్సింది తప్ప ఫైటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము పోటీలో నిలిచే స్థాయిలలో క్యాండిడేట్లను ఒప్పుకోము. మేము అన్నికి అవమానాలకు ఇబ్బంది పడి ఈరోజు మేము కాంగ్రెస్ జెండాతో ఉన్నాం. మాకు అవకాశాలు గట్టిగా సార్ భరోసా ఇచ్చారు. అందులో భాగంగా చైర్మన్గా ఏదైతే ఇండస్ట్రియల్ చైర్మన్గా ఏదైతే మేడం గారు ఎన్నుకున్నారో మరి అది కూడా వీళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని చెప్తా ఉన్నాం.